నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ బిలౌడ్ సిఈ గారు పి వెంకటేశ్వర గారు. సార్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ నిజంగా ఇక్కడ ఒక యోగా సెంటర్ ఉందని మాకు చాలా రోజులు తెలియదు. అయితే ఇక్కడ ఒక్కసారి వచ్చి చూసాము. సార్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉందన్నమాట. అంటే ఎక్కడ యూజ్ చేయక అంతా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ప్రిమిసెస్లో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంఎస్ఆర్ సార్ ఇనిషియేషన్ తీసుకొని నెక్స్ట్ ఉమెన్ ఇంజనీర్స్ అందరూ కూడా మాకు ఇక్కడ స్టార్ట్ చేయండి అని అడిగినప్పుడు చాలా ఓపికగా ఇవన్నీ విని కూడా సారు సిఈసారు చాలా తక్కువ టైంలో దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేయడానికి హెల్ప్ చేశారు. అలానే సివిల్ టీమ్ చాలా కోఆపరేట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్ మాకు ఇది మళ్ళీ తీసుకొచ్చినందుకు. నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ సిఈ గారు పి వెంకటేశ్వరరావు సార్ టు షేర్ హిస్ వ్యూస్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ సార్. వేదిక నిలిచిన పెద్దలందరికీ అట్లాగే ఈ ప్రోగ్రాం విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను 2020లో ఇక్కడ సిఈగా ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న 2 years కూడా ఆల్మోస్ట్ ఫుల్ టెన్షన్ జాబ్ నాకు. ఎందుకంటే కరోనా ఓ పక్కన, థర్మల్ స్టేషన్స్ అనేది ఆల్వేస్ ఎమర్జెన్సీ సెక్టర్ మాది. సో ఆ 2 years కూడా ఈ ఎంప్లాయీస్ అందరిని కూడా కాపాడుకుంటూ మనం అట్లాగే స్టేషన్గా కంటిన్యూస్గా రన్ చేసుకుంటూ అట్లా నడిపొచ్చాం. తర్వాత కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం వాటి అయిన తర్వాత. ఎందుకంటే టోటల్ 2 years కూడా నాకు ఆ కరోనా మీదే మేము ఫైట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత 1 by 1 సో ఎంఎస్ఆర్ కొంచెం ఇనిషియేషన్ తీసుకుని సి కాలనీలో ఫస్ట్ స్టార్ట్ చేసాము. సార్ ఇట్లా యోగా చేసుకుంటామంటే సో దాన్ని టేకప్ చేసుకుని అక్కడ స్టార్ట్ చేసాము. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అది లిమిటెడ్ పీపుల్కే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది సార్. అంటే సరే ఇక్కడ యోగా కేంద్రం ఉన్నప్పుడు దాకా తెలియదు నాకు అసలు. ఎంఎస్ఆర్ ఒకసారి తీసుకొచ్చి చూపించాడు ఇది. సో దీన్ని కూడా మనం రివైవ్ చేద్దాము అందరికీ. సో మోర్ పీపుల్ విల్ అకామిడేట్ హియర్ అనేసి సో అట్లా దీన్ని ఎంఎస్ఆర్ ఇనిషియేట్ చేస్తుంటే నేను దీన్ని రివైవ్ చేయడం జరిగింది. సో మేము జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి ఏంటంటే స్ట్రెస్ అనేది మనలో చాలా మన ఉద్యోగస్తులో కానీ ఎనీథింగ్ స్ట్రెస్ అనేది చాలా పెరిగింది. ఎప్పుడైతే మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్తామో ఆటోమేటిక్గా స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మినిమైజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ధ్యాన కేంద్రాలన్నీ కూడా ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ రిజల్ట్. ఇది మనకి ఆల్రెడీ ఫ్యాక్ట్ అనమాట. సో పెద్దలు చెప్పినట్టు ఆరోగ్య మహాభాగ్యానికి మనకి ఎప్పటి నుంచో పెద్దల నానుడి. సో ఆరోగ్యం లేనప్పుడు ఎంత వెళ్తున్నా కూడా మనకి వేస్ట్. అది నీ ఆరోగ్యం లేనప్పుడు వెళ్తున్నా ఏం చేసుకుంటాం మనం. సో దాని గురించే ఫస్ట్ మనం హెల్త్ అనేది కాపాడుకుంటే తర్వాత ఆటోమేటిక్గా అదే వస్తుంది మనకి వెల్త్ అనేది. సో అట్లాగే నాకు ఇది రివైవ్ చేసి మళ్ళీ ఇనాగరేట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు నాకు. ఇది చాలామందికి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుని హెల్దీగా ఉండండి. అట్లాగే మెయిన్ పాజిటివ్ థింకింగ్ అనేది ఆల్వేస్ హెల్ప్ఫుల్ మనకి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు వస్తుందో ఆల్మోస్ట్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది మనకి. అట్లాగే ఈ యోగా కేంద్రాన్ని మీరు 100% యూటిలైజ్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.